హే కనెక్టెడ్ ఫ్యామిలీ, కోర్ట్ మూవీ ఆల్మోస్ట్ అందరూ ఆల్రెడీ థియేటర్ లో చూసేసి ఉంటారు అండ్ ఓటీటీలో కూడా చూసేసి ఉంటారు. అందుకే వీడియో చేయడానికి ఇదే రైట్ టైం అనుకుంటున్నా. యూజువల్ గా మోస్ట్ ఆఫ్ ద మూవీస్ చూసాక ఎట్ ది ఎండ్ అందరం బాగుందా బాలేదా అని ఓవరాల్ గా మాట్లాడుకుంటాం. కానీ కొన్ని మూవీస్ కి మాత్రమే అది జస్ట్ మూవీ అనే విషయాన్ని పక్కన పెట్టేసి అందులోని క్యారెక్టర్స్ గురించి, ఆ ఇన్సిడెంట్స్ గురించి, ఇది తప్పు అది కరెక్ట్ అని జడ్జిమెంటల్ అనాలిసిస్ లు, డిస్కషన్లు చేస్తాం. ఆఫ్టర్ లాంగ్ టైం వచ్చిన అలాంటి మూవీయే కోర్ట్, స్టేట్ వర్సెస్ నోబడీ. లాస్ట్ టైం ఇలాంటి డిస్కషన్లు ఎక్కువగా చూసింది బేబీ మూవీకి. అది కూడా ఒక నిబ్బరమైన లవ్ స్టోరీ కాబట్టి. ఇలాంటివంటే నాకు బాగా ఇంట్రెస్ట్ రా. మనకి చదువు తప్ప అని ఇంట్రెస్టే. సో కోర్ట్ మూవీ విషయానికి వస్తే, మూవీ చూసిన చాలా మందికి డిఫరెంట్ పర్స్పెక్టివ్స్ అండ్ ఒపీనియన్స్ ఉన్నాయి. కొంతమందికి మంగపతి క్యారెక్టర్ నచ్చితే ఇంకొంతమందికి నచ్చలేదు. కొందరు టీనేజ్ లవ్ ని సపోర్ట్ చేస్తే ఇంకొందరు కంప్లీట్ గా అపోజ్ చేస్తారు. సో ఇది చాలా సెన్సిటివ్ టాపిక్ అని చెప్పొచ్చు. ఇప్పుడు మూవీలో కాస్త మైనస్ అనిపించిన పాయింట్స్ అండ్ కొన్ని సీన్స్ లో రైటింగ్ ని ఇంకాస్త రిఫైన్ అండ్ ఎన్హాన్స్ చేస్తుంటే బాగుండు అని అనిపించిన ఆస్పెక్ట్స్ గురించి డిస్కస్ చేద్దాం. ముందుగా ఫ్లాస్ ఏంటో డీటెయిల్ గా డిస్కస్ చేసి తర్వాత స్టోరీని ఇంకా ఎలా రిఫైన్ చేస్తుంటే బాగుండేదో మాట్లాడుకుందాం. యాక్చువల్లీ ఫ్లాస్ అనడం కన్నా క్వశ్చన్స్, క్లారిటీ మిస్ అయిన పాయింట్స్ లేదా ప్లాట్ హోల్స్ అనొచ్చు. ఇది జస్ట్ సబ్జెక్టివ్ ఒపీనియన్ మాత్రమే. అంతా విన్నాక మీ పర్స్పెక్టివ్స్ ఏంటో కూడా కమెంట్స్ లో మెన్షన్ చేయండి. ఫస్ట్ థింగ్స్ ఫస్ట్, ఏదైనా క్యారెక్టర్ కి మనం కనెక్ట్ అవ్వాలన్నా ఆ క్యారెక్టర్ మీద సింపతి ఆర్ ఎంపతి అనేది క్రియేట్ అవ్వాలి. అంటే ఆ క్యారెక్టర్ చేసే యాక్షన్స్, తీసుకునే డెసిజన్స్, బ్యాక్ స్టోరీ, ఉండే సిచ్యువేషన్, ఇలా అన్ని ఆస్పెక్ట్స్ ని ప్రాపర్ గా ఎస్టాబ్లిష్ చేస్తే త్రూ అవుట్ ద మూవీ ఆ క్యారెక్టర్ తో మనం ట్రావెల్ అవుతాం అండ్ ఎమోషనల్ గా కూడా కనెక్ట్ అవుతాం. బట్ ఈ కనెక్టివిటీ ఫ్యాక్టర్ అనేది ఈ మూవీలో మిస్ అయిందనే చెప్పాలి. ఇద్దరి టీనేజర్స్ మీద, మెయిన్లీ చందు క్యారెక్టర్ మీద అండ్ మంగపతి మీద కూడా. చందు అండ్ జాబిల్లి మధ్యలో బిల్డ్ అయిన ఆ లవ్ జర్నీ కూడా అంత ఇంప్రెసివ్ గా అనిపించలేదు. అసలు ఏ ఫ్యాక్టర్ వల్ల వాళ్ళిద్దరి మధ్యలో లవ్ పుట్టిందో కూడా సరిగ్గా చూపించలేదు. అఫ్ కోర్స్ ఇంటర్ టీనేజర్స్ మధ్య జరిగే ఒక నిబ్బరమైన లవ్ స్టోరీ కదా, ఇంతకన్నా ఏం ఎక్స్పెక్ట్ చేస్తాంలే. ఇలాంటి సంఘటనలు ఇంతకు ముందు చాలా జరిగాయి, కానీ ఇదే మొదటిసారి. చందు అనే క్యారెక్టర్ మీద ఒక పాజిటివ్ ఇంప్రెషన్ క్రియేట్ అవ్వడానికి మూవీలో ఎలాంటి స్కోప్ కనిపించదు. అంటే లైక్ తన మీద జరిగే ఎలిగేషన్స్, కోర్టులో జరిగే డ్రామాలో అన్యాయంగా కేసులు వేస్తున్నారనే పాయింట్ ని జస్ట్ అక్నాలెడ్జ్ చేస్తాం. కానీ స్పెసిఫిక్ గా చందు అనే క్యారెక్టర్ మీద ప్యూర్ సింపతి ఆర్ అరెరే ఇలా జరుగుతుందేంటి అనే ఫీలింగ్ ఇన్స్టింక్టివ్ గా రాదు. మోస్ట్ ఆఫ్ ద కోర్టులో జరిగే ప్రొసీడింగ్స్ చాలా కన్వీనియంట్ గా రాసుకున్నట్టు కనిపిస్తుంటాయి. అంటే డిఫెన్స్ లాయర్ చేసే ఆర్గ్యుమెంట్స్ అంత స్ట్రాంగ్ గా ఏం అనిపించవు. లైక్ మోస్ట్ కాంప్లికేటెడ్ ట్విస్ట్స్, లూప్ హోల్స్ లాంటివి పెద్దగా ఏముండవు. అది సూర్యతేజ కాకుండా ఇంకెవరు చేసినా ఈజీగా గెలిచేవాళ్ళు అని అనిపిస్తుంది. అండ్ డిఫెన్స్ లాయర్ కి ఆ విక్టిమ్స్ కి మధ్యలో ఒక కనెక్టివిటీ కూడా కనిపించదు. జస్ట్ తను ఒక వన్ ఆఫ్ ది లాయర్స్ అండ్ వన్ ఆఫ్ ది కేసెస్ అన్నట్టు వచ్చామా, డీల్ చేసామా, వెళ్ళామా అన్నట్టు మాత్రమే కనిపిస్తాడు. గానీ విక్టిమ్స్ తో మాట్లాడడం, వాళ్ళకి ఎమోషనల్ సపోర్ట్ ఇవ్వడం, సమ్ కైండ్ ఆఫ్ బాండ్ అనేది కంప్లీట్ గా కనిపించదు. బట్ ఆ రిలేషన్ అండ్ వాళ్ళ మధ్యలో డిస్కషన్ సీన్స్ ని కూడా కాస్త ఎస్టాబ్లిష్ చేస్తుంటే ఇంకా బాగుండేది. అండ్ నెక్స్ట్ మంగపతి క్యారెక్టర్ మీద కూడా అందరికి విలన్ లాగా ప్రొజెక్ట్ చేయడం వల్ల కొంతమందికి నెగిటివ్ ఒపీనియన్ ఉంది. బట్ ఈక్వల్లీ ఇన్ఫాక్ట్ ఎక్కువ మంది అని చెప్పొచ్చు తన మీద సపోర్టివ్ ఒపీనియన్ కూడా ఉంది. బేసిక్ గా ఇక్కడ మంగపతి ఐడియాలజీ ఏంటో అబ్స్ట్రాక్ట్ వ్యూ లో చూస్తే మూవీలో ఎక్కడ మంగపతి క్యాస్ట్ గురించి, కమ్యూనిటీ గురించి, కలర్ గురించి ఇలా కమ్యూనల్ డిస్క్రిమినేషన్ ని చూపించినట్టు కనిపించదు. మేబీ అలా చూపించి ఉంటే తనని ఇలా అప్రెసివ్ పర్సన్, సిక్ మైండ్ సెట్, నారో మైండెడ్ అని స్టేట్మెంట్స్ ఇవ్వడంలో జస్టిఫికేషన్ కనిపిస్తుంది. కానీ మూవీలో పాలమ్ముకునేవాడు కొడుకు, వాచ్మెన్ కొడుకు, మన కూతురు వాళ్ళతో తిరిగితే ఇంటి పరువు ఏమవుతుంది అని క్లాస్ బేస్డ్ బయాస్ నే చూపిస్తాడు. అలా చూసుకుంటే మంగపతి అనే కాదు, వీధి చివర ఉండే ఒక సాధారణమైన టీచర్ రంగపతి కూడా అలాగే చేస్తాడు. సో అలాంటప్పుడు మంగపతిని ఈ పాయింట్ లో స్పెసిఫిక్ గా ప్రొజెక్ట్ చేయడం కూడా పాయింట్లెస్ అవుతుంది. అండ్ మెయిన్లీ మంగపతి అలా అవ్వడానికి ఒక బ్యాక్ స్టోరీ అనేది చూపించలేదు. మేబీ చూపించి ఉంటే ఆ క్యారెక్టర్ కి ఇంకా వాల్యూ యాడ్ అయి ఉండేది. మంగపతి ఊళ్ళో ఒక పెద్ద మనిషి అని యూజువల్ గా అందరికి తెలిసే ఉంటుంది. సో అది చందు వాళ్ళ అమ్మకి తెలిసి ఉండదా? వేరే అబ్బాయితో మాట్లాడితేనే జైల్లో వేయించాడు మంగపతి. అలాంటి వాళ్ళ ఇంట్లో అమ్మాయిని ఇంకా డైరెక్ట్ గా ఇంటికి తీసుకొస్తుంటే ఇంకెంత ప్రాబ్లమాటిక్ అని రియలైజ్ అవ్వలేదా? తెలిసి ఉంటే తన కొడుకుకి జాగ్రత్త చెప్పాల్సి ఉండేది కదా. సర్లే తెలీదు అండ్ ఒక మామూలు ఫ్రెండే కావచ్చు అని అనుకుందాం. కానీ నాన్న దగ్గర ఎందుకు దాచడం? అయినా ఇంటి వరకు వచ్చిన నాన్న లోపలికి ఒక్కసారైనా అలా వెళ్ళలేడా? మేబీ నాన్నకి చెప్పినా అట్లీస్ట్ తనైనా జాగ్రత్త పడేవాడేమో. కనీసం తెలిసిన తర్వాత కూడా చందు నాన్న తన అమ్మని ఒక్క మాట కూడా అనడు, ఎందుకు నా దగ్గర దాచారు అని. అండ్ తన కొడుకుతో కూడా ఇలాంటివి మనకి అవసరమా అని ఒక్కసారైనా బుద్ధి చెప్పినట్టు కనిపించదు. దీనివల్ల వాళ్ళ పేరెంటింగ్ మీద ఒక నెగటివ్ ఇంప్రెషన్ అనేది బిల్డ్ అవుతుంది.
అవుతుంది. అండ్ నెక్స్ట్ అప్పటి వరకు నార్మల్ గా కేస్ ఆర్గ్యుమెంట్స్ నడుస్తుంటే సడన్ గా ఇద్దరు రూమ్ లోకి వెళ్లే సీన్ ని పెట్టారు. యాక్చువల్ గా ఇది అన్నెసెసరీ అనిపించింది. కోర్ట్ ప్రొసీడింగ్స్ లో ఒక ట్విస్ట్ కోసం ఇంటెన్షనల్ గా పెట్టినట్టు అనిపించింది. అండ్ చూసే మనకి కూడా అప్పటిదాకా జస్ట్ లవ్వేగా చేసుకున్నారు, అంతకంటే ఇంకేం చేయలేదు అన్న మైండ్ సెట్ లో ఉంటాం. అండ్ అప్పటి వరకు వాళ్ళ మీద బిల్డ్ అయిన సింపతి కాస్త కంప్లీట్ గా డైల్యూట్ అయింది. సేమ్ సూర్య తేజ లాగే మనల్ని కూడా వాళ్ళు మోసం చేశారనే ఫీల్ కలిగించింది. ఆఫ్ కోర్స్ మంగపతికి అది తెలియడం వల్లనే అక్కడి నుంచే కేసు స్టార్ట్ అయింది. బట్ వేరేలాగా కూడా చూపించవచ్చు, లైక్ బీచ్ లో అందరి ముందు హక్ చేసుకున్నప్పుడు దారిలో వెళ్తూ చూసినట్టు. కానీ రూమ్ లోకి వెళ్ళాక 16 మినిట్స్ ఏం జరిగిందనే పాయింట్ ని బాగానే హోల్డ్ చేశారు. బట్ ఫైనల్ గా ఎప్పుడైతే రివీల్ చేస్తారో ఏదో పెద్ద కళాఖండం గీసినట్టు బిల్డప్ ఇచ్చావు, ఏంటమ్మా ఇది? దీంతో చాలా మంది ఇంతసేపు సస్పెన్స్ లో పెట్టింది దీనికోసమా అని ఫీల్ అయ్యారు. ఇంకొంతమంది వాళ్ళ ఇన్నోసెన్స్ ని చూసి హార్ట్ఫుల్ గా ఫీల్ అయ్యారు. కానీ అట్లీస్ట్ ఆ పాయింట్ లో అయినా ఇద్దరి మీద ఎమోషనల్ కనెక్ట్ అవుతాం, వాళ్ళ మీద సింపథైజ్ అవ్వడానికి ఒక రీజనింగ్ ఉంటుందేమో అని ఎక్స్పెక్ట్ చేస్తే డిసప్పాయింట్ చేశారనే చెప్పాలి. అయితే సేమ్ వే ఇక్కడ కూడా వాళ్ళు జస్ట్ ఇంటర్ చదివే టీనేజర్స్, ఆ ఏజ్ లో అంతకు మించిన నెగిటివ్ థాట్స్ ఏముంటాయి కాబట్టి వాళ్ళ ఇన్నోసెన్స్ అనుకోవచ్చు, ఇమ్మెచ్యూరిటీ అనుకోవచ్చు, అందుకే అలా చేశారని. బట్ అట్లీస్ట్ సినిమాటిక్ లిబర్టీ అయినా తీసుకుని ఒక వర్తి ఎలిమెంట్ ని పెట్టి ఎమోషనల్ స్టేక్ ఇవ్వడానికి ఆ ప్లాట్ ని ఇంకా బాగా వాడుకోవాల్సింది. ఇంకో అసలైన పాయింట్ ఏంటంటే లోపల ఏం జరిగిందని విక్టిమ్స్ నే అడిగి ఫైనల్ జడ్జ్మెంట్ ని కూడా వాళ్ళు చెప్పిన దాన్ని బట్టి చందుని నిర్దోషిగా డిక్లేర్ చేయడం. బట్ వాట్ ఇఫ్ దే లైట్? లోపల ఏదో జరిగి ఇఫ్ ఎవరైనా అడిగితే ఈ స్టోరీని చెప్దామని ఇద్దరు ముందే ప్రిపేర్ అయ్యి ఉంటే ఛాన్సెస్ అయితే ఉన్నాయి కదా. మీకు ఈ ఆలోచన ఎలా వచ్చింది? నాకు ఈ ఆలోచన ఎందుకు వచ్చిందని అడిగే బదులు మీకెందుకు రాలేదని సిగ్గుపడండి. ఇది ఎలా ఉందంటే ఒక దొంగని కోర్టులో నిల్చోబెట్టి నువ్వు దొంగతనం చేసావా అంటే లేదండి నేను చేయలేదు అని చెప్తే అవునా నిజమా అని నిర్దోషిగా డిక్లేర్ చేసినట్టుంది. అండ్ ఇంకో కన్విన్సింగ్ గా లేని పాయింట్ ఏంటంటే జాబిలి అమ్మ వీడియో చూశాక కూడా ఏమీ అనకపోవడం. తన కూతురు ఒక ఫ్యామిలీ ఉన్న టైంలో ఒక ఇంట్లో ఉంది అని తెలిసినప్పుడే పరిగెత్తుకుంటూ వెళ్లి చెంప మీద కొట్టి చాలా ఫీల్ అవుతుంది. అలాంటిది ఎవ్వరు లేని టైంలో ఒక రూమ్ లో దాక్కుంటూ వెళ్లిన వీడియో చూసి మాత్రం అసలు ఏమీ అనలేదు, కనీసం మందలించడం లాంటివి కూడా చేయలేదు. నెక్స్ట్ జాబిల్లి మెంటల్ గా బాగానే ఉంది, కోర్టులో ప్రొడ్యూస్ చేయండి అని చెప్పిన తర్వాత నెక్స్ట్ హియరింగ్ లోనే జాబిల్లి మిస్సింగ్ అని చెప్పినప్పుడు జడ్జికి మిగతా వాళ్ళకి కొంచెం కూడా డౌట్ రైజ్ అవ్వలేదా? ఆ మిస్సింగ్ అనగానే మళ్ళీ ఇదేం ట్విస్ట్, మంగపతి వాళ్ళని దాచాడా లేదా కిడ్నాప్ చేయించాడా అని అనుకుంటే జస్ట్ ఇంటికి వెళ్లి కోర్టుకి రానవసరం లేదు అని అలా సింపుల్ గా చెప్పేస్తాడు. పోలీసులు ఇంటికి వచ్చి చెక్ చేయలేరా? అండ్ అప్పటి వరకు కోర్టుకి అమ్మాయిని తీసుకొని రాలేను అని చెప్పిన అమ్మ తనంతట తానే తీసుకొచ్చింది, దానికి ప్రాపర్ రీజనింగ్ కూడా ఇవ్వలేదు. అండ్ ఫైనల్ గా ఆల్మోస్ట్ అందరికి మంచి ఎక్స్పీరియన్స్ ని స్పాయిల్ చేసిన మూమెంట్ క్లైమాక్స్ లో వాళ్ళిద్దరు హక్ చేసుకోవడం. లైక్ ఆ సీన్ డెఫినెట్ గా అన్నెసెసరీ అనిపించింది. ఇట్స్ నాట్ జస్ట్ అబౌట్ ద ఏజ్, ఇట్స్ అబౌట్ ద మెచ్యూరిటీ, ఇట్స్ అబౌట్ రెస్పాన్సిబిలిటీస్, అబౌట్ కెరియర్, అబౌట్ లైఫ్ అనే పాయింట్స్ ని అంతలా స్ట్రెస్ చేసి మళ్ళీ అవన్నీ ఒక్క హక్ తో డిజాల్వ్ చేశారు. నో యూస్, వాడు విండండి. సో ఇప్పుడు సినిమా కాబట్టి కాస్త సినిమాటిక్ లిబర్టీస్ తీసుకొని స్క్రిప్ట్ ని ఇంకాస్త రిఫైన్ చేసి ప్రజెంట్ చేస్తుంటే ఇంకెలా ఉండేదో అని చూద్దాం. స్టోరీలో మెయిన్ కోర్ ప్లాట్ అయిన ఇద్దరి టీనేజర్స్ మీద ఒక ఎమోషనల్ కనెక్ట్ అనేది ఇంకా స్ట్రాంగ్ గా ఉంటే బాగుంటుంది. మెయిన్ గా చందు మీద ఒక సింపథెటిక్ ఫీలింగ్, ఆథెంటిక్ ఎమోషన్ బిల్డ్ అవ్వాలంటే తనని అన్ఎడ్యుకేటెడ్ అండ్ మాసీ యాంగిల్ లో కాకుండా చాలా డీసెంట్ అండ్ ఇంటెలిజెంట్ అబ్బాయి లాగా చూపిస్తే ప్రాపర్ గా ఉంటుంది. గవర్నమెంట్ స్కూల్ అండ్ కాలేజ్ లో బాగా చదువుకొని ఎగ్జామ్స్ లో టాప్ చేసి ఫైనల్ గా ఇంజనీరింగ్ ఎంట్రన్స్ ఎగ్జామ్ లో కూడా హైయెస్ట్ ర్యాంక్ తెచ్చుకుంటాడు. కానీ సమ్ లోకల్ పొలిటీషియన్ ఆర్ ఇన్ఫ్లుయెన్షియల్ పీపుల్ చందుకి దక్కాల్సిన సీట్ ని ఇల్లీగల్ గా లాగేసుకుంటారు. బట్ మళ్ళీ ఇప్పుడు తనకి ఆ కాలేజ్ లో సీట్ కావాలంటే సమ్ అమౌంట్ ఆఫ్ మనీ లైక్ 50,000 ఆర్ 1 lakh కడితే జాయిన్ అవ్వడానికి ఛాన్స్ ఉంటుంది. బట్ తన ఫ్యామిలీ పొజిషన్ వల్ల తన దగ్గర మనీ లేవు కాబట్టి కాలేజ్ లో జాయిన్ అవ్వలేక అన్ని వదిలేసి బయట కష్టపడుతూ పార్ట్ టైం జాబ్స్ చేస్తూ ఉంటాడు. అయితే ఈ బ్యాక్ స్టోరీ అంతా చాలా క్రిస్ప్ గా ఫాస్ట్ పేస్ లో అలా చూపించొచ్చు. అండ్ చందు బ్యాక్ స్టోరీ అంతా జాబిల్లికి ఫ్రెండ్స్ ద్వారా ఎలాగో అలా తెలుస్తుంది. అప్పుడు చందు మీద మంచి ఇంప్రెషన్ బిల్డ్ అవుతుంది జాబిల్లికి. ఇలాగా చూపించుంటే వాళ్ళ లవ్ కి ఒక మీనింగ్ ఉండేది అండ్ కాస్త కన్విన్సింగ్ గా ఉండేది. అండ్ జాబిల్లిని మంగపతి సొంత కూతురులాగా చూపించి ఉంటే ఇంకా పర్ఫెక్ట్ గా ఉండేది. ఎందుకంటే స్టోరీ అంతా మంగపతి ఇంటి పరువు అని కేసుని గెలవడానికి ఎంత ఎక్స్టెంట్ కైనా వెళ్తాడు కాబట్టి అలాంటిది తన సొంత కూతురు అయ్యుంటే ఇంకా అప్రోప్రియేట్ గా ఉండేది అండ్ ఎమోషన్ కూడా సాలిడ్ అయ్యేది.
అండ్ నెక్స్ట్ మంగపతి బ్యాక్ స్టోరీ కూడా ఇలాగే చాలా క్రిస్ప్ గా చూపించినా సరిపోతుంది. ఎలా అంటే మంగపతికి ఒక సిస్టర్ ఉండేది, కానీ తను మంగపతికి తెలియకుండా లవ్ చేసి పెళ్లి చేసుకుంటుంది. అప్పటికి మంగపతి వద్దని చెప్తున్నా పట్టించుకోకుండా అందరిని ఎదిరించి ప్రాపర్ గా సెటిల్ అవ్వని ఒక అతన్ని బ్లైండ్ గా లవ్ అని మ్యారేజ్ చేసుకుంటుంది. కానీ సమ్ సివియర్ ఫైనాన్షియల్ ప్రాబ్లమ్స్ వల్ల తన సిస్టర్ అండ్ హస్బెండ్ సూసైడ్ చేసుకుంటారు. దీంతో చాలా డిప్రెషన్ అండ్ బ్రోక్ అయిపోతాడు మంగపతి. తన డాటర్ ని ఒక వెల్ ఎడ్యుకేటెడ్ అండ్ సెటిల్ అబ్బాయికే ఇచ్చి మ్యారేజ్ చేయాలని డిసైడ్ అవుతాడు. తన సిస్టర్ కి జరిగింది తన కూతురికి జరగదని కఠినంగా మారతాడు. అప్పటి నుండి జాబిల్లిని చాలా జాగ్రత్తగా పెంచుతాడు. కానీ తను చందుతో తిరగడం చూసి చాలా భయపడతాడు. ఎక్కడ తన లైఫ్ స్పాయిల్ అవుతుందేమో అని కూతురుని కాపాడుకోవడానికి చందుని జైల్లో వేయించడానికి ఇంకా తన కంట్రోల్లో లేకుండా ఎంత లిమిట్స్ అయినా దాటడానికి ట్రై చేస్తాడు. సో ఇలా మంగపతి క్యారెక్టర్ ని ఒక గ్రే షేడ్ క్యారెక్టర్ లాగా బ్యాక్ స్టోరీతో పాటు చూపించి ఉంటే తన ఫిలాసఫీకి ఇంకా వాల్యూ యాడ్ అయ్యేది. అండ్ నెక్స్ట్ ఇంతకు ముందు మెయిన్ ప్లాట్ అయిన 16 మినిట్స్ గురించి ఇంకా వర్తి ఎలిమెంట్ చూపించుంటే బాగుండు అని మాట్లాడుకున్నాం కదా. సో రూమ్ లో జరిగిన విషయం ఇంకా ఎలా చూపించుంటే బాగుండేది అంటే చందుని జాబిల్లి పైన రూమ్ లోకి రమ్మని పిలుస్తుంది. ఇద్దరు రూమ్ లోకి వెళ్లిన తర్వాత జాబిల్లి చందుని కళ్ళు మూసుకో అంటుంది, చేయి చాపు అంటుంది. చందు చేయి చాచిన తర్వాత జాబిల్లి తన మెల్లో ఉన్న గోల్డెన్ నెక్లెస్ తీసి చందు చేతిలో పెడుతుంది. చందు కళ్ళు తెరిచి చూసి ఎందుకు ఇది వద్దు అని తిరిగి ఇవ్వడానికి ట్రై చేస్తాడు. కానీ జాబిల్లికి చందు ఇంజనీరింగ్ లో జాయిన్ అవ్వడానికి మనీ అవసరం ఉందని తెలుసు కాబట్టి తనకి ఎలాగైనా హెల్ప్ చేయాలని తన ఫ్యూచర్ ని కాపాడడానికి ఆ నెక్లెస్ ని అమ్మేసి మనీ కట్టేసి జాయిన్ అవ్వమంటుంది. బాగా చదువుకొని ఇంజనీర్ అవ్వాలి, అప్పుడు ఇలా చాటుగా కాకుండా డైరెక్ట్ గా నేనే మా నాన్నకి నిన్ను పరిచయం చేస్తా, అప్పటి వరకు మన ప్రేమ ఇలా స్ట్రాంగ్ గా ఉండాలి అని అంటుంది. దీంతో చందు చాలా ఎమోషనల్ అవుతాడు. ఇలా గనక చూపించి ఉంటే ఆ కోర్ సీన్ వల్ల క్యారెక్టర్స్ కి వాళ్ళ లవ్ కి ఇంకా ఎమోషనల్ డెప్త్ యాడ్ అయ్యేది. టోటల్ మూవీలోనే ఒక కీ హై మూమెంట్ అయ్యేది. అండ్ ఇక తరువాత కోర్టులో ప్రొసీడింగ్స్ అంతా జరిగి ఫైనల్ గా క్లైమాక్స్ లో జడ్జ్మెంట్ అయిపోయాక సూర్యతేజ, చందు అండ్ జాబిలి ఇద్దరికి ఒక పర్ఫెక్ట్ వాల్యుబుల్ అడ్వైస్ ఇస్తే ఇంకా బాగుండేది. లైక్ వాళ్ళతో కూర్చొని లవ్ అనేది బ్యూటిఫుల్ థింగ్, కానీ టైం అనేది కూడా చాలా ఇంపార్టెంట్. రైట్ నౌ మీ ఇద్దరికి మీ కెరియర్స్ ని స్టేబుల్ గా మార్చుకొని ఫ్యూచర్ ని బిల్డ్ చేసుకుని పేరెంట్స్ ని ప్రౌడ్ గా ఫీల్ అయ్యేలా చేసి లైఫ్ లో ఎక్సెల్ అయ్యే పవర్ ఉంది. మీ లవ్ నిజంగా ట్రూ అయితే పేషెన్స్, ఏజ్ అండ్ మెచ్యూరిటీతో పాటు అది కూడా ఇంకా స్ట్రాంగ్ అవుతుంది. షార్ట్ టర్మ్ ఎమోషన్స్ తో మిమ్మల్ని మీరు సాక్రిఫైస్ చేసుకుంటే ఫ్యూచర్ లో రిగ్రెట్ అవ్వాల్సి వస్తుంది. సో చూజ్ యువర్ లైఫ్ వైజ్లీ అని ఇలా చెప్పేసి వెళ్లిపోవాలి. అండ్ నెక్స్ట్ డే చందు అండ్ జాబిల్లి బస్ స్టాప్ దగ్గర నిల్చొని దూరం నుండి ఒకరినొకరు చూసుకున్నా మళ్ళీ దగ్గరికి వెళ్లి కలవకుండా జాబిల్లి బస్ విండో నుండి అండ్ చందు రోడ్డు మీద నిల్చొని ఒకరినొకరు చూసుకొని ఒక చిన్న స్మైల్ ఇచ్చుకొని అలా బస్ వెళ్లిపోతే తేజ మాటలకి, తమ పేరెంట్స్ కి, తమ లవ్ కి, తమ ఫ్యూచర్ కి అండ్ మెయిన్ గా లా కి రెస్పెక్ట్ ఇచ్చినట్టు కన్వే అవుతుంది. అప్పుడు ఒక హోల్సమ్ సాటిస్ఫాక్షన్ వస్తుంది, ఒక వాల్యుబుల్ మెసేజ్ కన్వే అవుతుంది అండ్ మూవీకి ప్రాపర్ మీనింగ్ అనేది ఉంటుంది. సో ఇది యాజ్ ద కామన్ ఆడియన్స్ కాస్త క్రియేటివ్ గా ఆలోచించి స్క్రిప్ట్ ని కాస్త రిఫైన్ చేయడం జరిగింది. ఈ డిస్కషన్ తో ఎంతమంది అగ్రీ అవుతారు లేదా డిసగ్రీ అవుతారు అనేది కామెంట్ చేయండి. బట్ ఫైనల్ గా ఇవన్నీ ఆస్పెక్ట్స్ పక్కన పెడితే కోర్ట్ మూవీ డెఫినెట్ గా ఒక గుడ్ మూవీ. చూస్తున్నంత సేపు చాలా ఎంగేజింగ్ గా ఉంటుంది అండ్ మేకర్స్ కూడా హానెస్ట్ గా ఒక మంచి ఎక్స్పీరియన్స్ ఇవ్వడానికి ట్రై చేశారు. అప్రిషియేటింగ్ ఆల్ ద యాక్టర్స్ అండ్ టెక్నీషియన్స్. సో దట్స్ ఆల్ ఫర్ దిస్ వీడియో. నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కనెక్ట్ అవుదాం. అంటిల్ దెన్ స్టే కనెక్టెడ్ విత్ హే కనెక్టెడ్.